ఒకవేళ మీరు అడాబీ ప్రీమియర్ ప్రో సాఫ్ట్వేర్ని యూస్ చేస్తున్నారంటే మీకు తెలిసి ఉంటుంది దాంట్లో మనకి రెండైతే ఉంటాయి. ఒకటి సాఫ్ట్వేర్ ఎన్కోడింగ్, ఇంకోటి హార్డ్వేర్ ఎన్కోడింగ్. ఇది కూడా మీరు వీడియో ఎక్స్పోర్ట్ చేసే టైంలో అయితే చూసే ఉంటారనమాట. కానీ అసలు ఈ రెండింటి వల్ల యూజ్ ఏంటి? అండ్ ఒకవేళ మీరు సాఫ్ట్వేర్ ఎన్కోడింగ్ ద్వారా ఎక్స్పోర్ట్ చేసినా లేకుంటే హార్డ్వేర్ ఎన్కోడింగ్ ద్వారా ఎక్స్పోర్ట్ చేసినా ఏమైనా డిఫరెన్సెస్ అనేది నోటీస్ చేస్తారా? ఇన్ టర్మ్స్ ఆఫ్ టైం కానీ లేకుంటే ఫైల్ సైజ్ ఇంకా క్వాలిటీ పరంగా. ఇదే కాకుండా నేను ఈ వీడియోలో కొన్ని కామన్ క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ అయితే చేయబోతున్నాను అనమాట. దాంట్లో మీకు అసలు ఈ హార్డ్వేర్ ఎన్కోడింగ్ అప్పుడు డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డ్ పక్క అయితే ఉండాలా, లేకుంటే ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్ కార్డ్ మోర్ దెన్ ఎనఫ్. అండ్ ఆల్సో నేను ఏది ప్రిఫర్ చేస్తాను నా ప్రాజెక్ట్స్కి, హార్డ్వేర్ ఎన్కోడింగా లేకుంటే సాఫ్ట్వేర్ ఎన్కోడింగా. అదే కాకుండా క్విక్గా రీఫ్రెష్ ఎలా చేయాలి గ్రాఫిక్ కార్డ్ని మీ విండోస్ ల్యాప్టాప్లో అని. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. మీకు చాలా ఫన్గా అయితే ఉంటుంది అండ్ ఎంటర్టైన్మెంట్గా అయితే ఉంటుంది. అదే కాకుండా ఇన్ఫర్మేషన్ కూడా అయితే చాలా అయితే నోటీస్ చేస్తారు ఈ వీడియోలో. ఇక్కడ వచ్చి మీరు సైడ్ బై సైడ్ ఒకటి సాఫ్ట్వేర్ ఎన్కోడింగ్, ఇంకోటి హార్డ్వేర్ ఎన్కోడింగ్ అనమాట. ఇకపోతే ప్రాజెక్ట్ పరంగా కూడా సేమ్ ప్రాజెక్ట్ అనమాట ఇది. అండ్ ఈ ప్రాజెక్ట్లో చాలా మల్టిపుల్ క్లిప్స్ అయితే ఉన్నాయి, ఇంకపోతే నెస్టెడ్ క్లిప్స్ ఉన్నాయి, గ్రాఫిక్స్ ఉన్నాయి, డైనమిక్ లింక్స్ అంటే ఫోటోషాప్ నుంచి కొద్దిగా వీడియోస్ అనేది, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ నుంచి కొద్దిగా వీడియోస్ అనేది కూడా యాడ్ చేశాను, ఇంకా టెక్స్ట్ ఉన్నాయి, ట్రాన్సిషన్స్ ఇంకా చాలా అయితే ఉన్నాయి అనమాట. బేసికల్గా ఇది చాలా లెంతీ వీడియో అనమాట. నేనైతే ఇన్ అండ్ అవుట్ పాయింట్స్ అయితే సెట్ చేసి 50% అంటే 7 minutesకి అయితే సెట్ చేశాను అనమాట. అండ్ ఆల్సో ఇక్కడైతే నేను సేమ్ బిట్ రేట్ అయితే యూస్ చేస్తున్నాను. ఇక్కడ మీరు ఫైల్ సైజ్ కూడా అయితే అబ్జర్వ్ చేయొచ్చు, ఎటువంటి డిఫరెన్స్ అయితే లేదనమాట. అదే ఇద్దరు హార్డ్వేర్ ఎన్కోడింగ్ అయినా సరే, సాఫ్ట్వేర్ ఎన్కోడింగ్ అయినా సరే. సో ఇక్కడ మీకు క్వశ్చన్కి ఆన్సర్ అయితే లభిస్తుంది. సో ఎటువంటి ఫైల్ సైజ్ డిఫరెన్స్ అయితే మీరు నోటీస్ చేయరు ఈ రెండు ఎక్స్పోర్ట్స్లో. నేనైతే ఇక్కడ టైమర్ని కూడా అయితే స్టార్ట్ చేశాను సైమల్టేనియస్గా. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు స్క్రీన్ మీద. మీన్ వైల్ నేనైతే ఇప్పుడు యూస్ చేస్తున్న ల్యాప్టాప్ యొక్క స్పెసిఫికేషన్స్ గురించి అయితే మీకు చెప్తాను. నేను యూస్ చేస్తుంది విండోస్ ల్యాప్టాప్, అఫ్ కోర్స్ మీకు తెలుసు. ఇకపోతే ఈ ల్యాప్టాప్ బ్రాండ్ వచ్చేసి MSI అనమాట. ఈ ల్యాప్టాప్ మనకి ఇంటెల్ కోర్ i7-9750H ప్రాసెసర్ అయితే వస్తుంది. ఇంకా ఈ ప్రాసెసర్ అనేది మ్యాక్సిమం TDP అంటే మ్యాక్సిమం పవర్ ఎంత సపోర్ట్ చేస్తుందంటే 45 watts అనమాట. ఇంకా ర్యామ్ పరంగా మాట్లాడుకున్నట్లయితే నేను యూస్ చేస్తుంది 32 GB DDR4 ర్యామ్. ఒక స్లాట్లో 16 GB, ఇంకొక స్లాట్లో 16 GB అయితే ఫిక్స్ చేశాను అనమాట. ఇంకా గ్రాఫిక్ కార్డ్ పరంగా మాట్లాడుకున్నట్లయితే దీంట్లో మనకి NVIDIA GeForce GTX 1650 అయితే ఉంది. ఈ గ్రాఫిక్ కార్డ్ యొక్క మ్యాక్సిమం TDP పవర్ సప్లై వచ్చేసి 50 watts అనమాట. ఇక ఈ గ్రాఫిక్ కార్డ్ సైజ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది 4 GB, అది కూడా GDDR6 టైప్ అనమాట. నేనైతే ఇప్పుడు మీకు ఇంకో క్వశ్చన్కి అయితే ఆన్సర్ చేయబోతున్నాను. అసలు సాఫ్ట్వేర్ ఎన్కోడింగ్ అంటే ఏంటి, హార్డ్వేర్ ఎన్కోడింగ్ అంటే ఏంటి, మెయిన్ డిఫరెన్సెస్ ఏంటి అని. అదే కాకుండా బెస్ట్ ఏది మీ నీడ్స్ని బట్టి అని కూడా. మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే సాఫ్ట్వేర్ ఎన్కోడింగ్ అలాగే హార్డ్వేర్ ఎన్కోడింగ్, అది కూడా ప్రీమియర్ ప్రోలో మాట్లాడుకున్నట్లయితే హార్డ్వేర్ ఎన్కోడింగ్ మనకి చాలా ఫాస్ట్గా అయితే ఉంటుంది అండ్ ఎఫిషియెంట్గా అయితే ఉంటుంది అనమాట. ఇంకా సాఫ్ట్వేర్ ఎన్కోడింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే మీకు చాలా కస్టమైజేషన్స్ ఉంటాయి, ఇంకా హయ్యర్ క్వాలిటీ అవుట్పుట్ కూడా అయితే వస్తుందన్నమాట. ఇంకా ఎక్స్పోర్టింగ్ స్పీడ్స్ పరంగా మాట్లాడుకున్నట్లయితే హార్డ్వేర్ ఎన్కోడింగ్ ఫాస్ట్గా ఉంటుందా లేకుంటే సాఫ్ట్వేర్ ఎన్కోడింగ్ ఫాస్ట్గా ఉంటుందా అంటే ఈ వీడియో దానికోసమే కాబట్టి ఫైనల్ అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు అసలు ఏది ఫాస్ట్గా ఉంటుంది అని. ఇంకా కస్టమైజేషన్స్ పరంగా మాట్లాడుకున్నట్లయితే సాఫ్ట్వేర్ ఎన్కోడింగ్లో మనకి చాలా కస్టమైజేషన్స్ అయితే ఉంటాయన్నమాట. ఎస్పెషల్గా వీడియో ఎక్స్పోర్ట్ చేస్తున్న టైంలో హార్డ్వేర్ ఎన్కోడింగ్తో కంపేర్ చేసుకున్నట్లయితే సాఫ్ట్వేర్ ఎన్కోడింగ్లో మీకు VBR2 పాస్ ఆప్షన్ అనేది అయితే వస్తుందన్నమాట. అది మనకి హార్డ్వేర్ ఎన్కోడింగ్లో ఆప్షన్ అయితే అవైలబుల్లో ఉండదు. ఒకవేళ మీకు VBR అంటే తెలియదు అంటే అది వేరియబుల్ బిట్ రేట్ అనమాట. దీన్ని బట్టే మనం ఎక్స్పోర్ట్ చేసిన వీడియో ఫైల్ సైజ్ అలాగే క్వాలిటీ అనేది డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఈవెన్ వన్ మోర్ టర్మ్ కూడా అయితే ఉందన్నమాట, CBR, అది కాన్స్టెంట్ బిట్ రేట్. ఇంకోటి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ప్రీమియర్ ప్రో అంటే అడాబీ సాఫ్ట్వేర్స్ ప్రకారం ఏంటంటే ఒకవేళ మీరు ప్రీమియర్ ప్రో సాఫ్ట్వేర్లో హార్డ్వేర్ ఎన్కోడింగ్ కనుక యూస్ చేయాలనుకున్నట్లయితే మీ ల్యాప్టాప్లో ఉన్న గ్రాఫిక్ కార్డ్ అనేది మినిమం 10 series లేకుంటే దాని అబోవ్ అయితే ఉండాలన్నమాట. అప్పుడే సపోర్ట్ చేస్తుంది హార్డ్వేర్ ఎన్కోడింగ్ అనేది. ఒకవేళ మీ దగ్గర 10 series కంటే లోపల ఉన్న గ్రాఫిక్ కార్డ్ ఉన్నట్లయితే మీ ల్యాప్టాప్లో కానీ మీ సిస్టంలో కానీ హార్డ్వేర్ ఎన్కోడింగ్ ఆప్షన్ అయితే మీకు వర్క్ అవ్వదు అనమాట ప్రీమియర్ ప్రోలో. సో ఇప్పుడు ఇంకో క్వశ్చన్ అయితే ఆన్సర్ చేయబోతున్నాను. అసలు ఈ హార్డ్వేర్ ఎన్కోడింగ్కి డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డ్ పక్క అయితే ఉండాలా, లేదు అంటే మనకి ప్రాసెసర్లో ఉండే ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్ కార్డ్ మోర్ దాన్ ఎనఫ్ అని. దీని ఆన్సర్ వచ్చేసి టెక్నికల్గా మాట్లాడుకున్నట్లయితే ఎస్, మీరు రెండు అయితే యూస్ చేయొచ్చు, ఏం ప్రాబ్లం అయితే లేదు. ఒకవేళ మీరు హెవీ థింగ్స్ యూస్ చేస్తున్నారు మీ సాఫ్ట్వేర్లో అండ్ మీకు ఫాస్ట్గా రెండర్ అయిపోవాలి అంటే ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్ కార్డ్ కంటే డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డ్ చాలా బెటర్ ఆప్షన్ అనమాట. ఇంకోటి, ఒకవేళ మీరు ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్ కార్డే ఉంది మీ దాంట్లో, డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డ్ లేదు అన్నట్లయితే అప్పుడు మీరు యూస్ చేసిన ప్రీమియర్ ప్రో సాఫ్ట్వేర్ వర్షన్ వచ్చేసి 14.2 లేకుంటే దాని తర్వాత వర్షన్స్ అయితే ఉండాలన్నమాట. ఒకవేళ 14.2 కంటే లోపల ఉన్న వర్షన్స్ ఉన్నట్లయితే, అంటే కొంతమంది జాక్ స్పారో వర్షన్స్ అయితే యూస్ చేస్తుంటారు, సో వాళ్ళకి చెప్తున్నాను
అక్కడ మీకు హార్డ్వేర్ ఎన్కోడింగ్ ఆప్షన్ అయితే వర్క్ అవ్వదు అనమాట, ఈవెన్ దో మీ దగ్గర ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్ కార్డ్ ఉన్నా కూడా. సో నా పర్సనల్ యూసేజ్లో నేను సజెస్ట్ చేసేది ఏంటి అంటే, మీ ల్యాప్టాప్లో డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డ్ ఉన్నట్లయితే హార్డ్వేర్ ఎన్కోడింగ్ అయితే యూస్ చేయండి. అండ్ ఇంకొక టిప్ కూడా అయితే ఉంది, అది ఫ్యూచర్లో ఇంకా ఈ వీడియోలో పోన్ అయితే చెప్తాను. ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్ కార్డ్ యూస్ చేయొచ్చా అంటే, దీని బదులు మీరు సాఫ్ట్వేర్ ఎన్కోడింగ్ యూస్ చేయడం బెటర్ ఆప్షన్ అనమాట. మనమైతే ఆల్మోస్ట్ ఈ టెస్ట్ని అయితే కంప్లీట్ చేయబోతున్నాం. మీన్ వైల్ నేనైతే ఒక టిప్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. అదే చెప్పాను కదా, గ్రాఫిక్ కార్డ్ని ఎలా రీఫ్రెష్ చేసుకోవడానికి షార్ట్కట్ కీస్ చెప్తానని. సో షార్ట్కట్ కీస్ ఏంటి అంటే, విండోస్కి కంట్రోల్ షిఫ్ట్ బి, ఈ 4 ఒకేసారి అయితే క్లిక్ చేయాలన్నమాట. ఫస్ట్ విండోస్కి ప్రెస్ చేసి పట్టుకోండి, తర్వాత కంట్రోల్, తర్వాత షిఫ్ట్, తర్వాత బి. ఇవి ప్రెస్ చేసిన వెంటనే మీ కంప్యూటర్ స్క్రీన్ అనేది ఫ్లిక్కర్ అయితే అవుతుంది. కొన్ని సిస్టమ్స్ ఏంటంటే కంప్లీట్గా ఒకసారి ఆఫ్ అయి ఆన్ అయిన ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట, అంటే స్క్రీన్ మొత్తం బ్లాక్ అయిపోయి మళ్ళీ ఆన్ అయితే అవుతుంది. కొన్ని దాంట్లో ఏంటంటే మనకి ఇంకా బీప్ సౌండ్ కూడా అయితే వస్తుంది అనమాట. దీని అర్థం మీ గ్రాఫిక్ కార్డ్ అనేది రీఫ్రెష్ అయింది అని. ఫైనల్గా టెస్ట్ అయితే కంప్లీట్ అయిందనమాట గైస్. ఇంకా ఈ సాఫ్ట్వేర్ ఎన్కోడింగ్ టైం చూసినట్లయితే ఇది కంప్లీట్ అవడానికి 12 minutes 10 seconds అయితే టైం తీసుకుంది. ఇంకా హార్డ్వేర్ ఎన్కోడింగ్ వచ్చేసి 9 minutes 49 seconds అయితే తీసుకుంది అనమాట. ఇక్కడ మీరు టైం డిఫరెన్స్ అయితే నోటీస్ చేయొచ్చు, 2 minutes 21 seconds. అది కూడా ఇది హాఫ్ ఆఫ్ ది ప్రాజెక్ట్ అనమాట. ఇంకా కంప్లీట్ ప్రాజెక్ట్ ఎక్స్పోర్ట్ చేసినట్లయితే మనం ఆల్మోస్ట్ క్లోజ్ టు 4 minutes and 4 minutes ప్లస్ అయితే డిఫరెన్స్ అనేది నోటీస్ చేస్తాం. సో ఈ టెస్ట్ని బట్టి వచ్చిన రిజల్ట్స్ ప్రకారం తెలుసుకుంది ఏంటి అంటే, హార్డ్వేర్ ఎన్కోడింగ్ ఫాస్టర్ అనమాట సాఫ్ట్వేర్ ఎన్కోడింగ్తో పోల్చుకున్నట్లయితే. బట్ క్వాలిటీ పరంగా ఏంటి, ఏమైనా డిఫరెన్స్ ఉన్నాయా అంటే, గైస్ మీరు మేజర్గా డిఫరెన్స్ అయితే నోటీస్ చేయరనమాట ఈ రెండు ఫైల్స్లోనూ. ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్లో చెప్పాలంటే ఒక 95-100 అనుకోండి. అంటే 95% హార్డ్వేర్ ఎన్కోడింగ్లో ఉంటే 100% సాఫ్ట్వేర్ ఎన్కోడింగ్. ఓన్లీ మీకు 5 to 10% అంతే అనమాట డిఫరెన్స్ అనేది. ఇది అసలు నోటీస్ చేయం మనం ఎవ్రీడే యూసేజ్లో వీడియో చూస్తున్న టైంలో. ఇప్పుడైతే మీకు ఇంకో క్వశ్చన్ అయితే ఆన్సర్ చేయబోతున్నాను. నేను ఎక్స్పోర్ట్ చేసే టైంలో ఏది యూస్ చేస్తాను, సాఫ్ట్వేర్ ఎన్కోడింగా లేకుంటే హార్డ్వేర్ ఎన్కోడింగ్ అని. ఈవెన్ నా దగ్గర మ్యాక్ బుక్ కూడా అయితే ఉందన్నమాట. సమ్ టైమ్స్ నేను దాంట్లో కూడా అయితే ఎడిట్ చేస్తాను వీడియోస్ అనేది. దాంట్లో కూడా ఒక్కొక్కసారి సాఫ్ట్వేర్ ఎన్కోడింగ్, ఒక్కొక్కసారి హార్డ్వేర్ ఎన్కోడింగ్ కూడా అయితే యూస్ చేస్తాను అనమాట. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అంటే, ఇట్ డిపెండ్స్. నేను ఆ ప్రాజెక్ట్స్ అనేది డిఫరెంట్గా అయితే చేస్తుంటాను. నా క్లయింట్ వర్క్ డిఫరెంట్గా ఉంటుంది, నేను యూస్ చేసిన ప్రాజెక్ట్ డిఫరెంట్గా అయితే ఉంటుంది అనమాట. ఒకవేళ నేను ఎక్కువ హెవీ ఎఫెక్ట్స్ యూస్ చేశాను అంటే, చాలా ట్రాన్సిషన్స్ ఉన్నాయి, చాలా ఓవర్లేస్ ఉన్నాయి, అండ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ నుంచి కొన్ని ఫైల్స్ దీనిలోకి యాడ్ చేసుకున్నాను అన్నప్పుడు నేను సాఫ్ట్వేర్ ఎన్కోడింగ్ అయితే యూస్ చేస్తాను అనమాట. హార్డ్వేర్ ఎన్కోడింగ్ ఎప్పుడు యూస్ చేస్తానంటే, ఒకవేళ టైమ్ లైన్లో ఒక 2 to 3 layers అయితే వీడియోసే ఉన్నాయి, ఓన్లీ వీడియోసే ఉన్నాయి, ఎటువంటి ఎఫెక్ట్స్ పెద్దగా లేదు, జస్ట్ టెక్స్ట్ ఉన్నా పర్లేదు అన్నప్పుడు నేను హార్డ్వేర్ ఎన్కోడింగ్ యూస్ చేస్తాను. ఎందుకంటే అది చాలా ఫాస్ట్గా అయితే ఎక్స్పోర్ట్ అయిపోతుంది కాబట్టి. బేసిక్గా నేను హార్డ్వేర్ ఎన్కోడింగ్ యూస్ చేసాను అనమాట చాలా రోజుల ముందు, అంటే కొన్ని నెలల ముందు. తర్వాత నేను నోటీస్ చేసింది ఏంటంటే, ఎస్పెషల్గా నా సిస్టంలో ఉన్న NVIDIA GeForce 1650 గ్రాఫిక్ కార్డ్ పరంగా మాట్లాడుతున్నాను. ఇదేంటంటే ఒక 10 times ఎక్స్పోర్ట్ చేశాను అనుకోండి వీడియోని, దాంట్లో 8 times పర్ఫెక్ట్గా అయితే ఎక్స్పోర్ట్ అవుతుంది అనమాట. ఒక 2 timesలో మాత్రం ఎర్రర్స్ అయితే వస్తున్నాయి. ఆ ఎర్రర్స్ కూడా ఎలా అంటే, వీడియో ఫైల్ కంప్లీట్గా ఎక్స్పోర్ట్ అవుతుంది అనమాట. ఓన్లీ హాఫ్ ఎక్స్పోర్ట్ అవుతుంది, హాఫ్ మొత్తం బ్లాంక్ ఉంటుంది. కొన్నిసార్లు ఏంటంటే మనకి ఆ టెక్స్ట్ క్లిప్స్ ఉంటాయి చూసారా, నెస్టెడ్ క్లిప్స్, అవి కరెక్ట్గా వర్క్ అవ్వవు అనమాట. సో ఈ విధంగా ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పని నేను ఒకవేళ హెవీ ఎడిటింగ్ ఏమైనా ఉంది అంటే నా టైం లైన్లో, అప్పుడు నేను సాఫ్ట్వేర్ ఎన్కోడింగ్ యూస్ చేస్తున్నాను. లేదు బేసిక్గా ఉంది టైం లైన్ అన్నప్పుడు హార్డ్వేర్ ఎన్కోడింగ్ అయితే యూస్ చేస్తాను. కానీ హార్డ్వేర్ ఎన్కోడింగ్ యూస్ చేశానంటే మాత్రం దాన్ని అయితే పక్కా అయితే చెక్ చేస్తాను అనమాట నేను. అంటే ఆ ఫైల్ కంప్లీట్గా వచ్చిందా లేదా, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పని. ఈవెన్ నేను ప్రీవియస్గా అంటే మొన్న Pixel 7a మొబైల్ ఫుల్ రివ్యూ కూడా అయితే పోస్ట్ చేశాను. ఫస్ట్ నేను దాన్ని అయితే హార్డ్వేర్ ఎన్కోడింగ్లో ఎక్స్పోర్ట్ చేశాను యాక్సిడెంటల్గా. ఓకే, ఎక్స్పోర్ట్ అయింది, బట్ నేను చెక్ చేశాను అనమాట అసలు మొత్తం ఎక్స్పోర్ట్ అయిందా లేదా అని చెప్పని. చూసినట్లయితే దాంట్లో ఓన్లీ హాఫ్ పార్ట్ ఎక్స్పోర్ట్ అయింది, హాఫ్ పార్ట్ అవ్వలేదన్నమాట. అగైన్ నేను మళ్ళీ దాన్ని క్యాన్సిల్ చేసేసి, అంటే ఆల్రెడీ ఎక్స్పోర్ట్ అయిపోయింది అనుకోండి, ఆ ఫైల్ని డిలీట్ చేసి మళ్ళీ సాఫ్ట్వేర్ ఎన్కోడింగ్ అయితే ఎక్స్పోర్ట్ చేసి చెక్ చేశాను, కంప్లీట్గా అయితే ఎక్స్పోర్ట్ అయింది. సో ఈ విధంగా ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయన్నమాట. ఒకవేళ మీరు ఈ 10 series గ్రాఫిక్ కార్డ్ యూస్ చేస్తున్నారంటే, లేదు 2000, 3000 or 4000 series యూస్ చేస్తున్నారంటే, మోస్ట్లీ నాకు తెలిసి మీ దాంట్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు అనమాట. మీ గ్రాఫిక్ కార్డ్ చాలా బాగా అయితే వర్క్ అవుతుంది. అండ్ ఆల్సో మీ గ్రాఫిక్ కార్డ్ యొక్క TDPని కూడా అయితే చెక్ చేసుకోండి. ఒకవేళ అది ఎక్కువ ఉందంటే, నాది 50 watts అయితే ఉంది, మీది 70, 80, 100 అబోవ్ ఉంది అంటే మీకు మంచి పవర్ అయితే వస్తుందన్నమాట దాని నుంచి. అండ్ ఎక్స్పోర్టింగ్ టైమ్స్ ఇంకా ఫాస్ట్గా అయితే ఉంటాయి. సో నేను చెప్పేది ఏంటంటే, ఒకవేళ మీరు నాలాగా 1000 series గ్రాఫిక్ కార్డ్ యూస్ చేస్తున్నారు అంటే, మీరు సాఫ్ట్వేర్ ఎన్కోడింగ్ అయినా యూస్ చేయండి, హార్డ్వేర్ ఎన్కోడింగ్ అయినా యూస్ చేయండి. కానీ మీరు ఎక్స్పోర్ట్ చేసిన ప్రతి ఒక్కసారి కూడా వీడియో ఫైల్ అయితే చెక్ చేసుకోవాలన్నమాట. ఇది ఒక కేస్. సెకండ్ కేస్ వచ్చేసి, ఒకవేళ మీ టైం లైన్లో 2 to 3 clips ఉన్నాయి అండ్ ఫాస్ట్గా అయితే వీడియో అనేది ఎక్స్పోర్ట్ అయిపోవాలి అండ్ నా దగ్గర ఎటువంటి టైం లేదన్నప్పుడు మీరు హార్డ్వేర్ ఎన్కోడింగ్ అయితే యూస్ చేయండి. లేదా నా దగ్గర చాలా టైం ఉంది, నాకు క్వాలిటీ బాగుండాలి అండ్ ఎక్స్పోర్టింగ్ పర్ఫెక్ట్గా అయితే అవ్వాలి అంటే
సాఫ్ట్వేర్ ఎన్కోడింగ్ మీకు బెస్ట్ ఆప్షన్ అనమాట. అండ్ ఆల్సో కొంతమంది అయితే ఆలోచిస్తుంటారు ర్యామ్ వల్ల ఏమైనా ఈ ఎక్స్పోర్టింగ్ టైం చేంజ్ అవుతుందని చెప్పని. ప్రీవియస్గా నేను కూడా సేమ్ ఇదైతే ఫీల్ అయ్యాను అనమాట. అంటే 8GB బదులు 16GB ఉంటే బెస్ట్, 16GB బదులు 32GB ఉంటే బెస్ట్ అని. తర్వాత అర్థమైంది ఏంటి అంటే ర్యామ్ అనేది మనకి మెయిన్ అయితే కాదనమాట. మెయిన్ మనకి ప్రాసెసర్, తర్వాత గ్రాఫిక్ కార్డ్, తర్వాత ర్యామ్ కంటే ముందు ఇంకొకటి కూడా అయితే ఉంది, మీరు యూస్ చేసిన SSD అనమాట. అది ఎంత ఫాస్ట్, రీడ్ అండ్ రైట్ స్పీడ్ ఎంత ఉంది, దాన్ని బట్టి కూడా అయితే వాల్యూస్ అయితే చేంజ్ అయిపోతాయి అనమాట. సో అదనమాట గైస్, ఓవరాల్గా హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ ఎన్కోడింగ్ అడాబీ ప్రీమియర్ ప్రో సాఫ్ట్వేర్లో. సింపుల్గా దీన్ని మొత్తం ఒక ప్యాకేజ్ లాగా చేయాలి అంటే సాఫ్ట్వేర్ ఎన్కోడింగ్ని ఎప్పుడు యూస్ చేయొచ్చు అంటే మీ దగ్గర బోల్డ్ అంత టైం ఉంది అండ్ మీకు క్వాలిటీ ఎక్స్పోర్ట్ కావాలి, ఎటువంటి ఎర్రర్స్ ఉండకూడదు అంటే అది బెస్ట్ ఆప్షన్ అనమాట. ఒకవేళ మీ దగ్గర టైం లేదు, మీకు ఫాస్ట్గా ఎక్స్పోర్ట్ అయిపోవాలి, లేదంటే మీ దగ్గర 2000 లేకుంటే 3000 లేకుంటే 4000 సిరీస్ గ్రాఫిక్ కార్డ్ ఉంది మీ సిస్టంలో ఉన్నట్లయితే హార్డ్వేర్ ఎన్కోడింగ్ మీకు బెస్ట్ ఆప్షన్. ఒకవేళ నా దగ్గర కనుక 3000 లేకుంటే 4000 సిరీస్ గ్రాఫిక్ కార్డ్ ఉన్నట్లయితే నేను సాఫ్ట్వేర్ ఎన్కోడింగ్ యూస్ చేయను అనమాట, హార్డ్వేర్ ఎన్కోడింగ్ అయితే యూస్ చేస్తాను. బట్ చెప్పాను కదా, ఆ గ్రాఫిక్ కార్డ్ యొక్క TDPని కూడా అయితే చెక్ చేసుకోండి. ఎక్కువ TDP వాట్స్ సపోర్ట్ చేసినట్లయితే మనకి ఫాస్ట్గా అయితే ఎక్స్పోర్ట్ అవుతుంది అండ్ మోర్ పవర్ఫుల్ అనమాట ఆ ల్యాప్టాప్ అనేది.